మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిరిమిట్ట సమీపంలోని మలకాటపల్లి దగ్గర వెలిసిన జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ పేదలకు ఆర్థిక సహాయంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనము రంజాన్ యొక్క విశిష్టత గురించి ట్రస్ట్ అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ అడిగి తెలుసుకుందాం. ఇన్షాల్లా జకాత్ యొక్క ఉద్దేశం తప్పనిసరిగా సదకా దానం అనేది ఉన్నది. దానం కంటే ఇంటికంటే శ్రేష్టమైంది జకాత్. లెక్కాచారం తప్పనిసరిగా చేసి ఇవ్వాలి. ఇది హక్కు అన్నమాట. ముసల్మాన్ల హక్కు. సాటి సోదరులకు, పేదలకు, అనాథలకు, వితంతువులకు పంచడం తప్పనిసరి. ఇక ఆఖరి మాట, నాలుగో మాటలో ఏమంటే బంధుత్వాన్ని తెంచేవాడు. బంధుత్వాన్ని తెంచడం, దూరం కావడం, రకరకాల చిన్న చిన్న సమస్యలకు ఒకరినొకరు కొట్లాడుకోవడం, బంధుత్వాన్ని తెంచడం ఇది అల్లాహ్కు అనిష్టం అన్నమాట. ఈ యొక్క బంధుత్వాన్ని తెంచేవాడు రంజాన్ నెలలో కూడా అల్లాహ్ క్షమించడం లేదు. ఈ 4 గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఒకటి సదా సారాయి త్రాగేదాన్ని, 2 హృదయంలో కపటం పెట్టడం, తల్లిదండ్రుల యొక్క అవిధేయత, మరి బంధుత్వాన్ని తెంచడం, ఈ గుణాలను దూరం చేసుకోవాలని మరి అల్లాహ్ యొక్క ప్రవక్త గారి ఉద్బోధగా ఉన్నది. ఇటువంటి పవిత్ర మాసం అల్హమ్దుల్లా గడిచిపోయింది. ఈరోజు అల్హమ్దుల్లా రంజాన్ నెల శుభ సందర్భంగా ఇక్కడ చాలామంది పేదలకు ధన సహాయం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆహారం కూడా వారికి ఇవ్వడం జరిగింది. అట్నే బట్టలు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికంతటికీ మాకు ఒకనొక సోదరు ఉన్నది, ఆమె ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము కూడా కొద్ది కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మారుమారుగా ఇటువంటి కార్యక్రమాలు నెరవేర్చాలని మీ అందరి ఆశీర్వాదాలు నేను కోరుకుంటా ఉన్నాను. అస్సలాము అలైకుం.